సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. హాయ్ హలో నమస్తే పీపుల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ రామన్ ఫుడీ లవర్. ముందుగా మనకు ఈ ఫ్రూట్ సలాడ్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఇవే. వీటిని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకొని ఒక బౌల్ లో వేసుకుందాం. గత వారం రోజుల నుంచి ఈ ఫ్రూట్ సలాడ్ వీడియోస్ అయితే మనకు యూట్యూబ్ లో చాలా వస్తున్నాయి, అందుకే ఈసారి ట్రై చేస్తున్నాం. ఒకవేళ మీరు గనక ఇంట్లో ట్రై చేద్దాం అనుకుంటున్నారా, అట్లయితే ఇందులో బ్లాక్ గ్రేప్స్ వేయకండి, అవి కొంచెం పుల్లగా ఉన్నాయి, టేస్ట్ అంతా అనిపించలేదు, సో మీరు అది స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించి దాని మీద ఒక ప్యాన్ పెట్టి మనం హాఫ్ లీటర్ మిల్క్ ఇందులో వేసుకోవాలి. నేనైతే హాఫ్ లీటర్ వేసుకుంటాను, మీరు ఎక్కువ మంది 1 లీటర్ వరకు వేసుకోవచ్చు. ఈ మిల్క్ ప్యాకెట్ నుంచి కొంచెం పాలను ఉంచుకుందాం. ఇప్పుడు ఇందులో కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం. ఈ కస్టర్డ్ పౌడర్ నేనైతే ఫ్లిప్కార్ట్ లో బుక్ చేశాను. ఇలా 3 చెంచాలు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం ద్వారా ఇది చిక్కగా అవుతుంది. ఇప్పుడు వేడెక్కిన పాలలో మనం షుగర్ వేసుకోవాలి. నేనైతే ఒక చిన్న కప్పు టీ ఉంటుంది కదా, దాంతో వేసుకుంటున్నాను. ఇలా చక్కెర వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉండాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా టేస్ట్ వస్తుంది అనమాట. మనమైతే ఈ ఫ్రూట్ సలాడ్ చేయడం ఫస్ట్ టైం అండి, ఇంతవరకు ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు. ఎలా వస్తుందో అలానే చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ పాలైతే చిక్కబడింది, దీన్ని చల్లగా చేసుకొని మనం ముందే కట్ చేసుకున్న ఈ ఫ్రూట్లలో వేసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, ఎప్పుడు తినాలా అనిపిస్తుంది. ఇప్పుడు దీనిపై నుంచి బాదం కిస్మిస్ చిన్నగా ఇలా ముక్కలుగా చేసి పైనుంచి షోకి వేసుకుందాం. ఇప్పుడు దీన్ని 2 నుంచి 3 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. తినే టైం రానే వచ్చింది. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక చిన్న బౌల్లో వేసుకొని టేస్ట్ చేసి మరీ చెప్తాను ఎలా ఉంటుందో. ఈ ఫ్రూట్ సలాడ్ లో మనము బ్లాక్ గ్రేప్స్ వేయకూడదు, అది అయితే చాలా పుల్లగా ఉంది మన ఫ్రూట్ సలాడ్ లో. మిగతాదైతే ఫ్రూట్ సలాడ్ మాత్రం కేక్. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.